బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 53:2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం లేదా బైబిల్లోని బంగారు మాట సురూపము. సురూపము లేని వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఎలా తయారయ్యారు, ఎందుకు అయ్యారు అని మనం గమనించినట్లయితే ఆయన జీవితం అంతా కూడా ఆరంభము నుండి అంతము వరకు ఒక దైవ కుమారుడుగా మనం చూస్తాము. మానవ పుత్రుడుగా ఇహలోకములో జన్మించినప్పటికీ మరి రెండు కలిసి రెండు సమానముగా అనగా దైవత్వంతో నిండి ఉన్నాడు. అలాగే మానవ కుమారుడుగా నిండి ఉంటూ ఇహలోకములో దేవుని గురించి చెప్పినటువంటి విషయాలు ఇక్కడ చూస్తే అతనికి సురూపమైనను సొగసైనను లేదు. సురూపమైనను సొగసైనను లేదు అని మనం చూసినప్పుడు ఎందుకు తన స్వరూపాన్ని కోల్పోయినాడు, కురీపిగా ఎందుకు మిగిలాడు అని మనం ఆలోచిస్తే మన పాప దోషముల గురించి యేసుక్రీస్తు ప్రభు పరలోకములో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడయుండువాడు మన గురించి భూలోకంలో ఒక మొక్క వలె, ఒక లేత మొక్క వలె, ఎండ రాగానే లేత మొక్కలు వాడిపోతుంటాయి. మరి ఆ ఒక మొక్క వలె భూలోకానికి అరుదించి ఆయన ఎదుట స్వరూపము సొగసు లేనివాడుగా కనబడుతున్నారు. అనగా ఎందుకు అనంటే అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడాయను. నిజంగానే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల కాలం అంతా కూడా మనం ధ్యానించుకొని మరి ఆ సమయంలో ఒక్కొక్క ధ్యానం చేస్తూ ఉంటే అతనికి స్వరూపము కోల్పోవడము, సిలువలో ఆయన స్వరూపము కోల్పోయి మరి తను ఒక కురూపిగా మన కొరకు సమస్తమును తన్ను తాను ధారాళముగా సమర్పించుకొని మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, దరిద్రులమైనటువంటి మన దారిద్ర్యతను ఆయన తీసుకోవడానికి ఈ భూలోకంకి అరుదించినాడని మనకు ఆయన తెలుసు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో జన్మనెత్తినప్పుడు పేరు ప్రతిష్టలు కలవాడుగాను, లేదా రాజయోగం అనుభవించేవాడుగాను, లేదా ఇంకా గొప్పవాడుగా భూలోకంలో జన్మించలేదు. కానీ పేదవాడుగా నన్ను మనల్ని వెతికి రక్షించుకోవడానికి జన్మించినటువంటి ప్రభువుని గురించి మనం చూస్తుంటున్నాం. ఆయన పోలికలో నిన్ను మనలందరినీ నిర్మించుకున్నాడు. కానీ చక్కని స్వరూపాలు కలిగిన వారంగా మనమందరం ఉన్నాం. మనం చూసుకుంటున్నాం మన స్వరూపం ఎలా ఉంది, నేను ఎలా కనబడుతున్నాను, నేను ఎలా ఉంటాను. మనం కొన్నిసార్లు వాళ్ళలా వీళ్ళలా అందరిలా పోల్చుకుంటాం. కానీ ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు తన పోలిక, ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఈ లోకములో తను స్వరూపము కోల్పోయిన వాడిలా యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తాం. అందుగురించే స్వరూపము మరి ఈరోజు బైబిల్లోని బంగారు మాట ప్రభువు స్వరూపము ఎందుకు కోల్పోయినారు అనంటే మనము మన హృదయాంతరంగంలో నుండి ఆలోచిస్తే మానవ మాత్రులమైన మనము దేవునికి వ్యతిరేక దిశలో నడిచి ఆయన యొక్క సమస్తము కోల్పోయేవాడిలాగా తయారవ్వడానికి మనమే కారణం. అయినను మనము వాక్యం ధ్యానిస్తుంటాము, మనము వాక్యం నెమరువేస్తుంటాము. నిజంగానే ప్రభువు నా కొరకు ఒక కురూపిగా మారిపోయాడా, మరి నా పరిస్థితి ఏంటి? నేను స్వరూపము కలిగి ప్రభు యొక్క పోలిక ఆయన స్వరూపములో ఉన్న నేను బాగున్నాను. కానీ నా ప్రభువు నా కొరకు ఆయన సమస్తము కోల్పోయి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఆయన స్వరూపము కోల్పోయాడు, నీకు నాకు చక్కని స్వరూపాన్ని ఇచ్చాడు. మరి కనుక ప్రభువును మనము అనుదినము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ మనకిచ్చిన ఈ రూపముని మనము చెడిపోతే మనం చూసుకోలేం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను, అలా ఎందుకున్నాను అని కొన్ని ప్రశ్నలు వ్యక్తిగతంగా వస్తుంటాయి. కానీ ప్రభు అయితే తన పోలికని మనకిచ్చి ఆయనలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి స్వరూపాన్ని కోల్పోయినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇంకొక మాటని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలికగా పుట్టి ఆయన పోలికని మనకిచ్చాడు. తండ్రి తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు. తన పోలికలో మనల్ని నిర్మించుకొని చూసి నా పోలికలో ఒక పాత్రను చేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంది అని మనము ఎంతో సంబరపడతాము. పిల్లలు చిన్నప్పుడు ఆడుకునే ఆట వస్తువుల్లాగా చేసుకొని అచ్చు తనలాగా ఫ్రాక్ వేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని నవ్వుకుంటాం. కానీ దేవుడైతే తన పోలిక తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకొని ఆయన రిక్తుడుగా అయి మనుషుల పోలికగా ధరించాడట. అంటే ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఆయన ఈ లోకంలోకి రావాలంటే మన పోలికను ఆయన ధరించాడు. అంటే ఆయన పోలికనే ఇలా మనము చూడొచ్చు. కనుక 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అంటే మనుషుల పోలికగా పుట్టి మనమేమో ప్రభు ఏమో దాసుని స్వరూపం. ఆయన రాజయోగము లేదు, ఆయన రాజమకుటంతో రాలేదు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉండేవాడు. ఈ భూలోకం కరదించినప్పుడు ఏలాంటి ధనఘనతల చేత ఆయన ఈ లోకంలో రాలేదు. కానీ పేదవాడుగా, అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. పుట్టకతోనే నేను దాసునిగా పుడతానని అనుకోవడానికి మనకు ఇష్టం ఉండదు. కానీ ప్రభుల వారైతే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అంటే తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. అంతవరకు ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనకిచ్చిన పోలికని మరలా ప్రభు భూలోకంకి రావాలంటే అదే స్వరూపాన్ని ఆయన ధరించాడు. ఆయన ఒక రాజయోగంతో ఒక టీవీగా హుందాగా దర్జాగా ఈ భూలోకంకి అర్థించలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి ఇంకా మనుషుల కంటే తక్కువగానే దాసుని స్వరూపము, ఒక దాస్యరికంలో ఉన్నటువంటి దాసుడు ఎలా ఉంటాడు? పేదవాడిగా, నిరుపేదగా, ఏమి లేనివాడుగా, ఎవ్వరి దగ్గర ఒక రాజయోగం అనుభవించలేనివాడుగా. అంటే మనకు తెలుసు దాసులు ఎలా ఉంటారు. కనుక అలాంటి స్థితిని ఏర్పాటు చేసుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకంటే మన యోగక్షేమం, మన ఆధ్యాత్మిక జీవితం సరిగా ఉండాలి, మనము ప్రభు చెంతకు చేరాలి, సరి అయిన మార్గం ఎంచుకోవాలి, సరి అయిన త్రోవలో నడవాలి అని అంటే మనకు మార్గదర్శిగా తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువే మరలా మన పోలికగా ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను నన్ను మనమందరినీ కూడా ఆ యొక్క నిత్య జీవములోకి నడిపించాలంటే తను దాసుని స్వరూపంలో రావాలి. అందుకే ఆయన స్వరూపము కోల్పోయి కురూపిగా మిగిలి మనలందరినీ తన యొక్క ప్రశస్తమైన పవిత్రమైన ఆ రక్తంలో కడిగి పవిత్రపరిచి మనమందరము ఆయన అడుగుచాడల్లో నడవాలని ఆయన దాసుని పోలిక లేదా స్వరూపము లేనివాడుగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన 2 చేతులు చాచి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయనను అనుసరించే బిడ్డలుగా, ఆయన మార్గదర్శిగా ఉన్నాను, మీరు నా వెనుక రండి అని పిలిచే ఒక తండ్రిగా, ఒక రక్షకుడిగా ఈ భూలోకానికి అర్థించాడు. కనుక మనము ఈరోజు బైబిల్లోని బంగారు మాట, అవును ప్రభు తండ్రి తన రూపాన్ని నాకిచ్చి ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు నా కొరకే కదా అని మనము ధ్యానిస్తున్నంత కాలం కూడా శ్రమ కాలంలో మనం ఉన్నాం. కనుక అవన్నీ కూడా తలపోసుకుంటూ ప్రభువుని ధ్యానిస్తూ ఒక్క మాటలో మనము ప్రార్థించుకోవచ్చు. ప్రభువా, నీవు నా కొరకు నీ స్వరూపాన్ని నాకిచ్చి మీరు కురూపిగా మిగిలారా? నన్ను రక్షించడానికి మిమ్మల్ని మీరు రిక్తనిగా చేసుకున్నారా అని మనము ప్రార్థించి ఆధ్యాత్మిక జీవితంలో సరిచేసుకునే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.